జెండా దింప జనాలు కనపడ జెండా కనపడుతుంది బలుగుతావు ఇలా ఓలగా లైట్ యాంగ్లర్ అయినా మధ్యలో పట్టదా కొంచెం తిందింపరా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క నిజంగా మంచి గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన పిల్లోడికి కూడా ఉద్యోగాలు రాకోకుండా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. లోకేష్ బాబు నేను ఒకటి అడుగుతున్నా మంత్రి గారిని, మీరు అధికారంలో రావడానికి ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నీవు మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పి అధికారులు వస్తే ఈ రోజు ఇచ్చిన 20,000 దాంట్లో దగ్గర ఒక 8,000 వరకు 10,000 వరకు మీకు అవుట్కౌంట్లు జరగడం జరిగింది. అంటే పేదవాడు చదువుకొని రాత్రి పొగలు వాడు కష్టపడి వాడు చదివితే వానికి ఉద్యోగం లేకుండా మీకు ఆ రోజు ఈ రోడ్ షోలో వచ్చిన రోప్ వాళ్ళకి దీనికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏదో గేములు పెట్టి ఆ గేములు సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి మీరు చేసే పద్ధతి ఇదే రాని మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి చేశాడు. సచివాలయ ఉద్యోగస్తులు అయితేమి, హెల్త్కి అయితే హెల్త్ సెంటర్లకి అయితేమి, రైతు భరోసాలకి అయితేమి 132,000 ఓట్లు ఇది పోస్టులు ఆయన ఏం చేశాడంటే మెరిట్ అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ పెట్టి మెరిట్లో ఎవరు వస్తే వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలని చెప్పిన వ్యక్తి ఘనత జగన్మోహన్ రెడ్డిని సభాముఖంగా తెలియజేస్తున్నారు. మీరు చెప్పిన మాట ఆ రోజు అధికారులు వచ్చినప్పుడు మీ తండ్రి గారు చెప్పారా లేదా అని ఒకసారి అడుగుతుందా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా లేదా? 2.5 సంవత్సరాలకి 20,000 ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో అంత అవకతవకలు చేస్తుంటే దాన్ని మాట్లాడలేకుండా మీరు ఇచ్చిన ఉద్యోగస్తుల్ని ఆడ స్కూల్ టీచర్లు ఇప్పుడు వచ్చిన కొత్త ఉద్యోగ టీచర్లని మీరు కర్నూలులో వాళ్ళకి దీక్షలు చేయని చెప్తున్నారంటే ధర్నాలు చేయమని చెప్తున్నారు. మాకు ఉద్యోగాలు వచ్చాయి, ఏమి పొరపాటు జరగలేదని వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఉద్యోగాలు చేయబట్టి వాళ్ళు సంతోషపడుతున్నారు. ఉద్యోగం రాని వ్యక్తులు, చదువుకున్న పిల్లవాళ్ళు డిఎస్సి చదువుకొని రాత్రిపూలు కష్టపడిన వాళ్ళకి రాకోకుండా వాళ్ళకి ఎంతో పెరుగుతున్నా కూడా వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు చేసిన పద్ధతి ఏమని మంత్రి గారిని లోకేష్ గారిని అడుగుతున్నాను. మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెరిట్ పెట్టాడా, మెరిట్ కింద ఎగ్జామ్స్ పెట్టి తీసుకున్నాడా లేదా అని ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు మీరు ఎక్కడన్నా మేము మా వాళ్ళు దీక్షలు చేస్తే దాన్ని పోయి పోలీసు వాళ్ళతో ఇది చేస్తున్నారు. ఎక్కడన్నా మా వాళ్ళు ఇది చేస్తామంటే దీక్షలు చేస్తామంటే వాళ్ళు విరమించాలి, లేకపోతే మీకు కేసులు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాను. నిన్న పార్సాది గారిని చూశారు కదా మీరందరూ ఆదోన్లో. అబ్బాబ్బా ఆయన యాక్షన్ చూస్తుంటే నిజంగా ఆ వీడియోలో నాకెంతో ఇదనిపించింది. ఆయనే కూర్చొని చెప్తాడు నేను ఎక్కడ పోతాను సాయంత్రం రెడ్డి ఆఫీస్ దగ్గర అంటాడు. సరే పో, సంతోషంగా పోవాలి. మరి అన్నీ నువ్వు పోలీసు వాళ్ళకి ముందే చెప్పి నువ్వు పోకుండా ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళకి చెప్పి పరిగెత్తాడు. అంటే చూడండి ఆ వీడియో బాగా పరిగెత్తున్నా నేను వాళ్ళకంటే పోలీసు వాళ్ళకి ఉన్నాను. ఏంది పద్ధతి అని అడుగుతున్నాను. నువ్వు ఏవో చెప్తావు, డిఎస్సి కరెక్ట్ అయిందని చెప్తావా? సరే రా, అందరు కూర్చుందాము, రౌండ్ టేబుల్ కూర్చుందాము. అందరూ ఎమ్మెల్యేలు, మళ్ళా ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూర్చొని మాట్లాడదాము. మాట్లాడే ధైర్యం ఉంటే చెప్పాలి. కానీ ఊరికి యాక్షన్లు చేసి పరిగెత్తే ఆ పోలీసు వాళ్ళు నిదానంగా పరిగెత్తారు. పాపం ఎలా ఎలాగేపు పట్టుబట్టి ఇబ్బంది అని వాళ్ళు కూడా నిదానంగా పరిగెత్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నీకెందుకు బాధ? నువ్వు చెప్పు, తప్పకుండా ఉంటే నువ్వేమన్నా మా పొరపాట్లు ఉంటే చెప్పు, తప్పులేదు. దాన్ని నువ్వు ఆఫీసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పోయి చెప్పాల్సిన అవసరం లేదు. దీక్షలో కూర్చోయినప్పుడు ఆ రోజు దీక్ష పోయి ఆడే కూర్చొని చెప్పాల్సిన అవసరం నీకుంది కదా, చెప్పొచ్చు ఒక ఎమ్మెల్యేగా. అంతేగాని నువ్వు రోడ్ల మీద కూర్చొని నువ్వు ఎన్నో యాక్షన్లు చేస్తే మా టీఎస్సీ చదువుకున్న ఉద్యోగస్తులు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు.
మీరు అలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రోడ్ల మీదకి ఎక్కారు. ఆ రోడ్లు ఎక్కిన వాళ్ళని మీరు అంతా ఇదంటున్నారు. ఈరోజు డిఎస్ రాసిన తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎవరు విద్యార్థులు రాలేదని. నిరుద్యోగ వృత్తి చెప్పిన ప్రతి ఒక్కరికి 3,000 ఇస్తా అని చెప్పిన వ్యక్తికి ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఇవన్నీ చూసి వాళ్ళకి ఎవరు రావడం లేదు, ఊరికే వీళ్ళే దీక్షలు ఇది చేసుకున్నారని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పకుండా మీరు వచ్చి మీరు కానీ సీఎం గారు కానీ లోకేష్ కానీ బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాల వారికి వచ్చి చెప్పండి. మీరు ఏ నియోజకవర్గాలు కూడా వద్దు, జిల్లాలకు వచ్చి మీరు తప్పు చేయలేదు, కావాలంటే మీరు ఏం చేసినా సిబిఐ పెడతా, సిబిఐ ఇది చూస్తారా, ఏం పెట్టినా మేము రెడీ అని చెప్పే ధైర్యం మీలో ఉందా అని నేను అడుగుతున్నా. దయచేసి ఆలోచన చేసుకొని మీరు ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ పెట్టుకొని మమ్మల్ని లోన్ వేయడము, మమ్మల్ని విచ్చేయడము కాదు మీ అవసరము. ఇది ఎన్ని రోజులు జరగదు. మేము ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకవేళ మేము అనుకోని చేసింటే ఈరోజు పరిస్థితి ఉండేదని నేను అడుగుతున్నా. దయచేసి ఆలోచన చేసుకోవాలి. దౌర్జన్యాలు కాదు, ప్రజలకు సేవ చేయండి, మంచి పని చేయండి. దానికి మేము కూడా సహకరిస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తామని చెప్తున్నా. నిరుద్యోగులు ఇంకా 20 లక్షలు అని చెప్పారు, కొత్త 20,000 ఇచ్చారు. ఇంకా 2-4 సంవత్సరాల్లో, ఓ సంవత్సరం ముందే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎక్కడ పోవాలి, మీరు చెప్పిన మాట ఎక్కడ పోవాలి. ఈరోజు ఫీజు డిపార్ట్మెంట్ కూడా ఇంకా చెల్లించడానికి దీంట్లో కావడం లేదు. అంటే మీరు చెప్పే సూపర్ 6 పక్కగా ఏదో పెన్షన్ ఇచ్చి అమ్మఒడి లాగా మన తల్లి వందను పెట్టి అన్ని కాపీ కొట్టాడు. ఏది ఆయన కాపీ కొట్టలేదు ఒకసారి చెప్పానండి. ఈరోజు మన ప్రతి ఒక్కటి కాపీ కొట్టడమే. ఆయన కాపీ కొట్టి చెప్పడం తప్ప వేరే ఆలోచనే లేదు. అలాంటి చంద్రబాబు నాయుడు పేర్లు మార్చి పెడుతున్నాడు తప్ప మరి అమ్మఒడి పెట్టిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ తెలుదా అని అడుగుతున్నా. మేమేమన్నాం, 50 ఏళ్ళ మహిళలకే 1,500 నెలకు అన్నాం, ఇచ్చినావా? ఇవ్వలేదు. ఒక్క అమ్మఒడి వేస్తున్నాం, దాంట్లో కూడా మీకు కావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి. చాలా మంది కూడా ఇంకా రాలేదు. 2వ విడత ఇస్తామన్నారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు రైతులకి డబ్బు కట్టిన వ్యక్తి ఎవరు అని చెప్తున్నా, 24లో మా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ కట్టించుకునే డబ్బులు వస్తాయా, లేకపోతే దాన్ని వేరే దానికి వాడుకున్నారా అని మాకు ఒకసారి కూడా అది కూడా చెప్పాలి. ఇప్పుడు వచ్చే డబ్బుల్నే మీరు చూపించి మేము ఇస్తున్నాం కదా, మేము వేసినాం కదా అని చెప్తున్నారు. మీరు ఒక్కటే ఆలోచన చేసుకోవాలి. ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేయలేము. అందరూ కూడా ఏది చూస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఎన్ని రోజులు పోలీస్తోనో అధికారులతోనో మీరు చేసే దౌర్జన్యాలు నిలబడవని చెప్తున్నాను. సేవ, నిజంగా ప్రజాసేవ చేయాలనుకున్న ప్రతి వ్యక్తి మీ పార్టీలో చేయాలనుకున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే తప్పకుండా మీరు సీఎం గారు, మీరే సీఎం, మీరే మీ జనసేన డిప్యూటీ సీఎం, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి, ఇన్ని పోస్టులు మీరే పెట్టుకొని ప్రజలు నిజంగా న్యాయం చేయలేకపోతున్నామంటే నిజంగా మేము ఏం చెప్పాలో, ప్రజల్లో ఏం చెప్పుకుంటారో అని చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నారు, మేము పని చేసి పోయి చెప్పండి గ్రామాల్లో అని. ఎక్కడ పోతున్నారు తెలుసా? వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పోతున్నారు, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులతో పోయి మాట్లాడుతున్నారు తప్ప ఇంటింటికి తిరిగి మనలక్క. ఆ రోజు మనం ఇంట్లో తిరిగాము, గడప గడప ప్రోగ్రామ్. ఈరోజు నేను తిరగలుగుతున్నారా? లేదు, తిరగలేదు, ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఆ మహిళలు అడుగుతారు, నిలదీస్తారు, మాకేం చేశారని అడిగే దమ్ము ధైర్యం ప్రజల్లో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఈరోజు ఎమ్మెల్యే పోతే నిలదీసే పరిస్థితి ఉంది, ఎవరిని కూడా విడిచే పరిస్థితిలో ప్రజలు లేదని చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీరు తప్పు చేశారు, ఆ తప్పు సరిదిద్దుకోండి. తప్పకుండా మీరు మళ్ళా మా వాళ్ళకి న్యాయం చేయాల్సింది. అంటే మా పార్టీకి కాదు, డిఎస్సి చదువుకున్న వేరే కుటుంబంలో రాత్రి పోలు చదివి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలీనాలు చేసి వాళ్ళు బీఈడీ చదివించడం జరిగింది. అలాంటి కుటుంబానికి మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ, లేని పక్షంలో నువ్వు తప్పకుండా రాజీనామా చేయాల్సిందిగా నేను కోరుతున్నాం. లోకేష్, మీ మంత్రి గారు, మేము తప్పకుండా మేము రాజీనామా చేయాలి. మీరు ఇదే ఆలోచన చేస్తున్నారు. మేము మా నడుస్తుంది, మేము చేస్తాము, మాదే ఇదే పద్ధతి అంటే మా తర్వాత ఇబ్బంది పడేది మీరు కాదు. ఇప్పుడు ఎవరు కొత్త ఉద్యోగాలు చేశారో
దొంగ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారు మీరు అవన్నీ బయటకు వస్తారు. ఆ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి చెప్తూ ఈ రోజు ఈ ర్యాలీకి ఇంతమంది వచ్చినందుకు ప్రతి ఒక్కరికి అన్ని గ్రామ మండలాలు నాయకులు కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి ఇంటిని ముట్టడం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము పోరాటాలు చేస్తాం. అవసరమైతే మా ప్రాణ త్యాగానికైనా మేము పోరాడతాం విద్యార్థుల తరఫున అని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మంత్రాలయ నియోజకవర్గ శాసనసభ్య సభ్యులు వై బాలనాగిరెడ్డి గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ కార్యకర్తలకు దగాపడినటువంటి డిఎస్సీ అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్మోహన్ రెడ్డి, జై బాలనాగిరెడ్డి.